మీలాంటి ఒక ప్రశ్నించే గొంతుక, మీలాంటి ఇష్యూస్ కోసం మాట్లాడే వాళ్ళు సమాజానికి అవసరం. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోము, జడ్సన్ ఏం చేస్తే చేసుకొని అని చెప్పి వాళ్ళు వివరిస్తున్నప్పుడు మీరు ఇలాగే ఉంటే ఇప్పటికే మీ ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది, దినదిన గంటంగా నడుస్తూ ఉన్నది, చాలా నీరసంగా ఉన్నారు, మీ పరిస్థితి ఏంది? మీరు ఇట్లనే మొండి పట్టుబడితే మీ పరిస్థితి ఏంది అంటున్నాను నేను. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కూర్చుంటారు? పార్టీ, కాంగ్రెస్ పార్టీ నా జీవితమే ఇచ్చిన, నా యవ్వనం ఇచ్చిన, నా లైఫ్ ఇచ్చిన. సరే ఈ ప్రాణం ఉంది, అది కూడా కావాలని కోరుకుంటున్నాను. కోరుకొని అలా నా ప్రాణం కావాలి కావచ్చు. కానీ చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జడ్సన్ సార్ ఏదైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒంటరి పోరాటం చేసిండు. పార్టీ సపోర్ట్ ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు, పార్టీ లేనప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. అటువంటి వ్యక్తితో కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టించి చూసిరా. ఇక మీ కర్మ డెఫినెట్గా మీ వెనకాల పడుతూనే ఉంటుంది. అంటే ప్రజా సమస్యల కోసం కొట్లాడిన వాళ్ళు అప్పుడు ప్రశ్నించిండు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నించిండు, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఈయన ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకే బాగా తెలుసు, పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ కూడా బాగా తెలుసు. సో ఇటువంటి పర్సన్తో కూడా మీరు కన్నీళ్లు పెట్టి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి? నా పేరు శౌర్య. జడ్సన్ అన్న తెలంగాణ నిరుద్యోగుల కోసం గత 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. మంచినీళ్ళు ముట్టుకోకుండా. ఆయన కమిట్మెంట్ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు తెలుసు, ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. ఒక సోషల్ యాక్టివిస్ట్గా గత ప్రభుత్వం మీద 179 కేసులు వేసి వాదించి కొట్లాడిన ఒకే ఒక మొగాడు. మిగతా ఎవరికి ధైర్యం లేకున్నా, ఎవరు ఎన్నిసార్లు థ్రెట్ చేసినా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక సామాజికవేత్తగా ఎవరు ఎక్కడ అన్యాయం చేసినా, ఎవరు ఎక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ వాళ్ళు ఏ తప్పులు చేసినా ఆ తప్పులను ఎండగడుతూ కోర్టుకెళ్ళి ఒంటరిగా కోర్టుకెళ్ళి చేయగలిగే ధైర్యం, దమ్ము ఉన్న ఒకే ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే తెలంగాణలో ఉన్న కొద్ది మందిలో ఒకరు అంటే మన జడ్సన్ అన్న. అట్లాంటి జడ్సన్ అన్న పార్టీ నుంచి బహిష్కరణ జరిగినప్పటికీ కూడా ఒక నిస్వార్థంగా నిరుద్యోగుల తరపున మనం ఇచ్చిన కాంగ్రెస్ తరపులో ఉన్నప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు మనం నెరవేర్చాలి. ఇంకా నా కాంగ్రెస్ అనే భావంతో మాట్లాడుతున్నాడు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జడ్సన్ అన్నకి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా నేను 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసిన, కాంగ్రెస్ పార్టీ అంటేనే విలువలతో కూడుకున్నది, ఆ విలువల్ని మనం కాపాడుకోవాలి అనే సదుద్దేశంతో మనం ఏమైతే ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీలు ఇచ్చినామో ఏ హామీలు ఇవ్వడం వల్ల నిరుద్యోగులంతా మన కాంగ్రెస్ వైపు మళ్ళీ మనని కేవలం 1.5% ఓట్ పర్సెంటేజ్తో గెలవడం జరిగింది. ఆ గెలిచిన దానికి ప్రతిఫలంగా నిరుద్యోగులకు ఏదైనా చేయాలి. మనం ఏవైతే కమిట్మెంట్లు ఇచ్చినామో, ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా వాటి కోసమని తన ప్రాణాన్నే ఫనంగా పెట్టి కొట్లాడుతున్నందుకు నిజంగా జడ్సన్ అన్నకి తెలంగాణ నిరుద్యోగ యువత అంతా రుణపడి ఉంది. కానీ ఆయన చేసిన సేవలు, ఆయన చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షకి ప్రభుత్వం నిజంగా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది తెలంగాణ నిరుద్యోగ యువతను అవమానించినట్టు. జడ్సన్ అన్న ఒక్కరిని పక్కన పెట్టినట్టుగా యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతలు 30 లక్షల మంది నిరుద్యోగ యువతని అవమానించినట్టు. ఎందుకు రావట్లేదు? ఇచ్చిన హామీలే కదా. మీరు ఇప్పుడు మీరందరూ బీఆర్ఎస్ కమ్ముడు పోయినారని చెప్పి, బీఆర్ఎస్ వాళ్ళు ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నారని చెప్పి వార్తలు చాలా గుప్పుమంటున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ కాదండి, ప్రభుత్వానికి 100 మంది ఇప్పుడున్న తెలంగాణలో 2022-23లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కాంగ్రెస్ ఫామ్ అయ్యి 7 నెలలు అవుతుంది. మేము తిరగని మంత్రి లేడు, కలవని ఎమ్మెల్యే లేడు. మా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఇవి ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు. నోటిఫికేషన్లు అన్నారు, నోటిఫికేషన్ రాలేదు. ఇచ్చిన ఒకే ఒక 2 నోటిఫికేషన్లు, ఒకటి గ్రూప్ 1, 2 డిఎస్సి. గ్రూప్ 1 వచ్చేసి హడావిడిగా ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పాత నోటిఫికేషన్నే ఒక 60 పోస్టులు పెంచి నోటిఫై చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్. రెండోది
గ్రూప్ 2 గ్రూప్ 3 వేశారు. అది పాత గవర్నమెంట్లో ఉన్న నోటిఫికేషన్లే జస్ట్ డేట్లు మార్చి వేశారు. కానీ దానికి ఎటువంటి శాస్త్రీయంగా డేట్లు పెట్టలేదు. దానివల్ల నిరుద్యోగులు ఈరోజు ఒక్కరు అది ఏ నిరుద్యోగి ఈ తెలంగాణలో ఉన్న ఏ నిరుద్యోగినైనా టచ్ చేసి చూడండి, ఏమైనా డేట్లు సంబంధ శాస్త్రీయంగా ఉన్నాయని ఒక్కరిని అడగండి, ఒక్కరితో చెప్పించండి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఇవి కరెక్ట్ ఉన్నాయని చెప్పలేడు. ఎవరి కోసం ఇవన్నీ చేసేది? నిరుద్యోగుల కోసమే కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. అట్లాంటప్పుడు వాళ్ళకు తగిన సమయాన్ని ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతుంది? బోర్డు అయినా సరే, గవర్నమెంట్ అయినా ఎందుకు ఇనిషియేషన్ తీసుకోలేకపోతుంది? దాన్ని మీరు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలనే కదా నోటిఫికేషన్ వేసింది, వాళ్ళకు ఉద్యోగాలు రావాలనే కదా. ఇది ఏదో హడావిడిగా వేసేసి దానికి ఒక శాస్త్రీయబద్ధంగా కాకుండా పెట్టాలి కదా, ఏదో పెట్టాలి కదా అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం వల్ల దానివల్ల ఎవరికి లాభం చెప్పండి? ఇప్పుడు నిరుద్యోగుల యువతలో మొత్తం అసంతృప్తే ఉంది. నేనొక్కడు 10 మంది కాదండి, అందరూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మన టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినప్పుడు 1000 మంది వచ్చారు. 1000 మందిలో అసంతృప్తి ఉన్నట్ట, ఒక 10 మంది మధ్యలోనే ఉన్నట్టు. నిజంగా అపోజిషన్ వాళ్ళు చేసిందే అయితే ఒక 10 మంది వస్తారు, 15 మంది వస్తారు. కానీ 1000 మంది ఎట్లా వచ్చారు? అసంతృప్తి లేకుండానే వచ్చిరా? అసంతృప్తి లేకుండానే లాఠీ చార్జీ దెబ్బలు తినడానికి రెడీ అయ్యి వచ్చిరా? అసంతృప్తి లేకుండానే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ లో ఏ ఒక్క లీడర్ కూడా ఎందుకు మాట్లాడట్లేదని మీరు అభిప్రాయపడతా ఉన్నారు? ఎందుకు అని అంటే అందరికి తెలిసిన విషయమేనండి. ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. మా ఓట్లతో గెలిచిర్రు, వాళ్ళ అవతల గట్టే ఎక్కిర్రు, వీళ్ళతో సంబంధం ఏముంది? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా దీన్ని సాగదీస్తూనే ఉండి ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఏదో తాయిలాల్లాగా మేము నోటిఫికేషన్ చేస్తాము, గత ప్రభుత్వం చెప్పినట్టే 80,000 నోటిఫికేషన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్ ముందర నోటిఫికేషన్స్ ఇవ్వడమే తప్ప చిత్తశుద్ధిగా ఈ గవర్నమెంట్కి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది నిరుద్యోగుల పట్ల శూన్యం. నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు, శూన్యం. అది నిజంగా ఉండేదైతే ఈ నిరుద్యోగులకి కరెక్ట్గా ఒక నోటిఫికేషన్కి గ్యాప్ ఇచ్చి, వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి, ఎలక్షన్స్ పోటీ పరీక్షలకి సంసిద్ధమయ్యే విధంగా చేయాలి. అది జరగట్లేదు. అదే మొత్తుకుంటున్నాం మేము. మీరు చేస్తున్నది బాగానే ఉంది, కానీ అది ఏదో శాస్త్రీయబద్ధంగా చేయండి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డులో కూర్చున్న వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు కలెక్టర్లుగా, అడ్మినిస్ట్రేటర్లుగా, బ్యూరోక్రాట్లుగా 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇది స్ట్రైట్ క్వశ్చన్ టు ద బ్యూరోక్రాట్స్. ఎవరైతే టీఎస్పీఎస్సీ బోర్డులో కూర్చున్నారో మెంబర్స్ కానీ, చైర్మన్ గారు కానీ, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? June 9కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు. June 30కి డిఏఓ ఎగ్జామ్ ఉంది. మధ్యలోనే డిఎస్సి అంటున్నారు. డిఎస్సి అయిపోయిన డిఎస్సి ఆగస్టు 5th వరకు ఉన్నది. మళ్ళీ తర్వాత గ్రూప్ 2 ఆగస్టు 7th నుంచే స్టార్ట్ అవుతున్నది. మధ్యలో మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది. గ్రూప్ 3 నవంబర్కి వేస్తారు. ఏంటి అది? దీనికి ఇది ఎక్కడుంది? ఇది ఒక గవర్నమెంట్ జాబ్కు ప్రయత్నించే ప్రతి అభ్యర్థి కూడా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికి అందరికీ అవకాశం కల్పించడం గవర్నమెంట్ యొక్క ఉద్దేశమా, లేకపోతే లిమిటెడ్ చేయడం ఉద్దేశమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా ఇది. మరి ఎందుకు జరగట్లేదు? అది ఎవరు దీనికి కారణం? ఒక ఎగ్జామ్ పెడితే 150 క్వశ్చన్లు ఉన్న ఒక ఎగ్జామ్ పెడితే 10 నుంచి 15 క్వశ్చన్లు రాంగ్ ఉంటున్నాయి. ఎంత పెద్ద మనుషులు కూర్చున్న బోర్డులో 150 క్వశ్చన్లు సరిగా చేయలేరా? నేను మాట్లాడకూడదో తెలియదు కానీ 2 లక్షల జీతం తీసుకొని కూర్చుంటారు వాళ్ళు. అక్కడ 150 క్వశ్చన్లు కరెక్ట్ గా ఫ్రేమ్ చేసే చిత్తశుద్ధి లేదా వాళ్ళకి? దానివల్ల ఎన్ని సమస్యలు జరుగుతాయి? 10-15 క్వశ్చన్లు రాంగ్ అవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే 1 మార్కు, హాఫ్ మార్కుతోనే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటిది 10-15 క్వశ్చన్లు రాంగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవాడు అక్కడికి పోతాడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడికి పోతాడు. దానివల్ల ఎగ్జామినేషన్ ప్రాసెసే హాల్ట్ అవుతుంది. వీళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టు దాన్ని నిర్ధారణ చేయమంటది, డిలే అవుతుంది. దానివల్ల రిక్రూట్మెంట్ ప్రాసెసే హాల్ట్ అయిపోతుంది. దానివల్ల చాలా 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 ఇబ్బందులు జరుగుతుంది. రికరెంట్ సమస్యలుగా తయారైంది. ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు 150 క్వశ్చన్లకు 150 క్వశ్చన్లు 100% కరెక్ట్ ఉండాల్సిందే. ఇది ఫ్యూచర్లో జరగాలి, తప్పకుండా జరగాలి. ఇది నిరుద్యోగ తరపున యావత్ తెలంగాణ నిరుద్యోగ తరపున అన్ని బోర్డులకి, ఒక టీజీపీఎస్సీ కాదు, మన డిఎస్సి బోర్డు అయినా సరే, పోలీస్ కానిస్టేబుల్ బోర్డు అయినా, టీఎస్ఎల్ పిఆర్బి అయినా సరే, ఏ ఒక్క క్వశ్చన్ కూడా తప్పు ఉండకూడదు. అది మీ బాధ్యత.
మీకు ఇచ్చిందే అందుకు, మీకు ఉద్యోగం ఇచ్చిందే అందుకు, అందుకే కదండి. ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్లకు ఎందుకు ఇచ్చారు? చైర్మన్ అంటే ఒక దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ని అకౌంటబుల్ చేయాలి. ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ తప్పు ఉన్నా కానీ అతన్ని అకౌంటబుల్ చేయగలిగితేనే ఈ సమస్యకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా వాళ్ళని అకౌంటబుల్ చేయకుండా ప్రతిసారి ఎగ్జామ్ జరగడము, 15 క్వశ్చన్లు రాంగ్ ఉండడము, కోర్టుల మీద ఎక్కడం, కోర్టుల చుట్టూ తిరగడము, ఎగ్జామ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, కోర్టుల మీద కాన్సన్ట్రేట్ చేయాలని నిరుద్యోగికి, ఏ నిరుద్యోగిని అడిగినా ఈ సమస్య ఉంది. ఈ లోపల ఏజ్ అయిపోతుంది. అసలు ఏంటండి, పడ్డ 12 సంవత్సరాల గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్ని సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ ఎందుకు సొల్యూషన్ రావట్లేదు? మీరు పెద్ద మనుషులను కూర్చోబెట్టింది ఎందుకు? మీరు మా సమస్యలను తీర్చడానికే కదా. ఏం తీరుస్తున్నారా? ఏం జరుగుతుంది? 1:100 అన్నారు, 1:100 చేయొచ్చు అన్నారు. గత పక్క రాష్ట్రంలో మన గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, అది చాలా కఠినంగా వచ్చింది, సంబద్ధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బోర్డు వాళ్ళే 1:50 అనౌన్స్ చేసిన వాళ్ళు 1:100 చేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వం డిఎస్సి రాగానే ఫస్ట్ సైన్ డిఎస్సి మీద పెట్టింది. అట్లాంటిది ఎప్పటి నుంచో కొట్లాడుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు? మీరు వాళ్ళ ఈలోపే మనం 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 2014 నుంచి కళ్ళకు కాయలు కాసుకొని గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందని కొన్ని లక్షల మంది, మనకు 12 ఏళ్ల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు తెలంగాణలో. వచ్చిన ఒక్క నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఫస్ట్ పేపర్ ఫస్ట్ సార్ రాసినాం, దాన్ని లీక్ చేసి క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో మళ్ళీ బయోమెట్రిక్ అని అదని బోర్డు అని చెప్పేసి 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఒక్క ఎగ్జామ్ని 3 సార్లు రాసినాం ఇప్పటికీ, ఒకటే ఎగ్జామ్ని. అది ఎక్కడ భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు అక్కడే వచ్చి ఆగింది మళ్ళీ కూడా. ఇప్పుడు కూడా అదే సమస్య. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి లేని గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇవాళ 3 సార్లు ఎగ్జామ్ రాయించి మీరు 1:100 తీయకపోవడానికి గల ఏమున్నాయి రీజన్స్? అట్లీస్ట్ చెప్పాలి. ఈ సోర్స్ రీజన్స్ వల్ల మేము చేయలేకపోతున్నాం, దానికి సొల్యూషన్ లీగల్ చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఒకటేసారి నోటిఫికేషన్ వేసారు. అదే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 3 నోటిఫికేషన్ కంప్లీట్ అయినాయి. వాళ్ళ సొంతంగా 3 నోటిఫికేషన్లు కంప్లీట్ అయినాయి. 4వ నోటిఫికేషన్ కూడా నడుస్తున్నది. అట్లాంటిది ఒక్క నోటిఫికేషన్ వేసి 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి 3వసారి పెట్టి ఇన్ని సమస్యలు ఉన్నాక కూడా మీరు ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు? ఇది ఎక్కడుంది సమస్య? మీ బోర్డు తప్పిదం కాదా ఇది? బోర్డు ఇన్ఎఫిషియన్సీ కాదా ఇది? ఎందుకు స్టూడెంట్ బోర్డు అంటే ఓన్లీ గవర్నమెంట్ తరపు నుంచే కాదండి, నిరుద్యోగుల తరపు నుంచి కూడా ఆలోచించగలగాలి. అవునా కదా? నిరుద్యోగుల తరపు నుంచి ఆలోచించి మీరు సొంతంగా ముందుకు వచ్చి ఇది చేయొచ్చు అని గవర్నమెంట్కే మీరే రిఫరెన్స్ ఇవ్వగలగాలి. అట్లనే డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఎంత రోడ్ల మీద పడి కొట్లాడుతున్నారు. వాళ్ళని అసలు సమస్య పట్టించుకుంటున్నారా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా అంతమంది పోలీసు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో కూడా ఇంత ఫోర్స్ లేకుండే. అట్లాంటిది అంతమంది పోలీసు నిర్బంధం చేసి ఉస్మానియా యూనివర్సిటీని కబ్జా చేశారు. పోలీసు వాళ్ళు కబ్జా చేసి వాళ్ళ గొంతుని నలిపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత బాధలేంది, ఎందుకు అంత ఫైట్ చేస్తారు? వాళ్ళకి మొన్ననే టెట్ అయిపోయింది, లాస్ట్ మంత్ టెట్ అయిపోయింది. టెట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ టైం ఇవ్వాలన్నా వాళ్ళకి, టైం ఇవ్వకుండా ఎట్లా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు? టెట్ నార్మలైజేషన్ పక్క రాష్ట్రంలో టెట్ నార్మలైజ్ చేసారు. వాళ్ళు ఊరికే పక్క రాష్ట్రాన్ని రిఫరెన్స్ గా తీసుకోవట్లేదండి. అక్కడ జరుగుతున్న మంచిని మనం తీసుకోగలగాలి. అప్పుడే కదా మనం ప్రోగ్రెసివ్ మైండ్ అనేది ప్రభుత్వానికైనా బోర్డులకైనా ఉండేది. పక్కోళ్ళు చేస్తున్నారు కదా అని కాదు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు అయితే వాళ్ళ గోస ఎవరికి చెప్పేటట్టు లేదు. టెట్ అయిపోయిన వెంటనే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అన్నారు. ఎగ్జామ్స్ డేట్స్ మొన్న మారుస్తామన్నారు ముట్టడి చేసినప్పుడు. మళ్ళీ సేమ్ అదే పంతాలో వాళ్ళు ఒంటెద్దు పోకళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. డిఎస్సి మార్చేది లేదంటున్నారు. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తామన్నారు. దానికి ఇప్పటి వరకు ఒక వెబ్ నోట్ లేదు, ఒక అఫీషియల్ నోట్ అది లేదు, హామీ లేదు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయగలరు? ఎక్కడికక్కడ నిర్బంధిస్తే ఏం చేయగలరు? నిరుద్యోగులే కదా వీళ్ళకి ఉన్న శక్తి ఏమేముంది? ప్రభుత్వం తలుచుకుంటే చేయగలిగింది ఏమీ లేదు అన్నట్టుగా నిరంకుశకత్వంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది తెలంగాణ నిరుద్యోగ యువతల నుంచి మాది అప్పీల్ అండి. రేవంత్ రెడ్డి గారు, మీ మీద మాకు గౌరవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలువల మీద మాకు గౌరవం ఉన్నది. దయచేసి ఇప్పటికైనా 50 సంవత్సరాల వయసులో జగనన్న గారు 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కనీస బాధ్యతగా మీరు రాకపోయినా ఎవరో ఒకరు రిప్రజెంటేటివ్స్ వచ్చి మీ సమస్యలు ఏంటి, మేము దానికి సానుకూలంగా స్పందిస్తాము, ఏదో ఒకటి
చెప్పగలిగితే ఆయన కూడా అది ఉంటది కదా, దానికి ఒక విలువ ఉంటది. ఫైనల్ గా ఎప్పుడు ఏడవని జడ్సన్ గారు ఏడవడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, కాలు చేతులు లేనివాడు ఏం చేయగలుగుతాడని చెప్పి ఎవరెవరితోనో తిట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అతనికి మీరు ఏం చెప్తారు? ఇది అపరిపక్వతతో కూడుకున్న ఒక విలువలు లేని మనిషి మాట్లాడిన మాట. ఎవరినైనా లీడర్ అయినా ఒక సామాజిక ఒక లేమెన్ అయినా మనము ఏ రకంగా కూడా పర్సనల్గా అటాక్ చేయకూడదు ఎవరైనా సరే. అట్లాంటిది కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ గాంధీ భవన్లో కూర్చొని ఒక 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్లో పనిచేసిన ఒక వ్యక్తిని కూర్చుంటే పడుకోలేడు, పడుకుంటే కూర్చోలేని ఒక వ్యక్తి దొంగ దీక్షలు చేస్తున్నాడు అనడం అనేది ఆయన బెటరే కదా, దీక్షలనే చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నిరుద్యోగ తరపుల నుంచి నువ్వేం చేస్తున్నావు? ఆయన చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏం చేయలేనివాడు కంటే ఏదో ఒకటి చేయగలిగినాడు గొప్పడే కదా. నువ్వేం చేసినావని, నువ్వు ఈ తెలంగాణ సమాజానికి ఏం చేసినావని అంత పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు లేస్తే పడుకోలేడు, పడుకుంటే లేస్తలేడు అని పర్సనల్ అటాక్ ఎట్లా చేస్తావు? ఎట్లా జరుగుతున్నావు? నువ్వు ఇండివిజువల్ గా మాట్లాడినప్పుడు వేరు, కాంగ్రెస్ పార్టీ కండ పైన కప్పుకొని మాట్లాడడం వేరు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానమే, మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది. అట్లాంటిది విలువలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి మాటలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా నా సూచన, హెచ్చరిక. ఎస్, ఫైనల్ గా సో ఇది జడ్సన్ గారి పరిస్థితి. 8వ రోజు, దాదాపు ఇవాళ 8వ రోజు. చాలా నీరసంగా ఉన్నారు. రోజు రోజుకి దినదిన గండంగా ఆరోగ్యం కూడా క్షీణించిపోతోంది. సో ఎందుకంటే అందరు కూడా తెలుసు, జడ్సన్ గారు చాలా యాక్టివిస్ట్ పర్సన్. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొట్లాడినటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అంటే అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం. ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున దౌర్భాగ్య స్థితిలో ఆమె నిరాహార దీక్ష చేస్తా ఉంటే 8వ రోజు ఆరోగ్యం కూడా మొత్తం క్షీణించిపోయి ఉన్నది. కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన తీసుకొచ్చినటువంటి స్కామ్స్ ని అడ్డు పెట్టుకొని అధికారాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో వాళ్ళందరూ కూడా తెలుసు. స్పెషల్ గా పేర్లు కూడా చెప్పక్కర్లేదు. వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.